నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, సినీ హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. తుమ్మిడికుంట చెరువులో 3.5 ఎకరాలు ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారనే ఆరోపణలపై హైడ్రా కూల్చివేసింది. అయితే ఇది అక్రమం కాదు, సక్రమమేనని నాగార్జున వాదిస్తున్నారు. ఊహించని పరిణామంతో కంగుతిన్న నాగార్జున హైకోర్టుకు వెళ్లడం, తక్షణం కూల్చివేత పనులు నిలిపివేయాలని స్టే ఆర్డర్ మంజూరు చేయడం జరిగిపోయింది. కానీ అప్పటికే కన్వెన్షన్ నేలమట్టమయ్యింది. నాగార్జున కన్వెన్షన్ కొట్టడంపై ప్రజల నుంచి ప్రభుత్వానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అటు సిపిఐ, బీజేపీలోని కొందరు నేతలు సైతం నాగార్జునది ముమ్మాటికి అక్రమ నిర్మాణమేనంటూ పరోక్షంగా కాంగ్రెస్కు మద్దతిచ్చాయి. కానీ బీఆర్ఎస్ నేతలు, ఎంఐఎం చీఫ్ మాత్రం కూల్చివేతలను తప్పుపడుతున్నారు. ప్రజా సమస్యలు, ఎన్నికల హామీల నుండి డైవర్ట్ చేసేందుకే హైడ్రా పేరుతో కాంగ్రెస్ హైడ్రామా ఆడుతుందని బీఆర్ఎస్ మండిపడుతుంది. ఇక అక్బరుద్దీన్ సైతం కొన్ని ప్రభుత్వ భవనాలు, చెరువులు, నీటి కుంటలు నిర్మించారని, వాటిని కూడా కూల్చేస్తారా అంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పడేశారు. ఎవరిని చెప్పినా చెరువుల్ని రక్షించడానికి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని కాంగ్రెస్ ముందుకెళ్తోంది. ఇప్పటి వరకు కూల్చివేతలపై కాంగ్రెస్ ఓ లిస్టు విడుదల చేసింది. అందులో కాంగ్రెస్, ఎంఐఎం లీడర్లకు చెందిన 1-2 భవనాలు కూల్చివేసినవి ఉన్నాయి. అయితే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపైనే ఎక్కువగా రచ్చరచ్చ అవుతుంది. ఎఫ్టీఎల్ నిబంధనలకు వ్యతిరేకంగా హైదరాబాద్లో కొన్ని వేల ఇళ్ళు, ఫామ్ హౌస్లు ఉన్నాయి. అవన్నీ వదిలేసి ప్రారంభంలోనే నాగార్జున ఎందుకు టార్గెట్ చేశారనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడే 2016లో నాగార్జున కన్వెన్షన్ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఒకసారి నాగార్జున పైన తీవ్ర విమర్శలు గుప్పించారు. సినిమా హీరోలు సమాజానికి రోల్ మోడల్గా ఉండాలే కానీ భూములను ఆక్రమించి కట్టడాలు నిర్మించుకుంటారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో నెటిజన్లు అప్పుడు రకరకాలుగా స్పందిస్తున్నారు. అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చేసి చూపించాడని కొనియాడుతున్నారు. అయితే అక్కడే కొందరికి కొన్ని సందేహాలు కలుగుతున్నాయి. రేవంత్ రెడ్డికి, నాగార్జునకు ఎక్కడ చెడిందనేది చర్చించుకుంటున్నారు. 2016 నుంచే నాగార్జునను రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడం వెనుక సీక్రెట్ ఏంటని ఆరా తీస్తున్నారు. చెరువు ఎఫ్టీఎల్లో కన్వెన్షన్ నిర్మించారని గతంలోనే ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు లోకాయుక్త ఆదేశాలు ఇచ్చారు. అయితే గత ప్రభుత్వాలు లోకాయుక్త ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదు. దానికి కారణం నాగార్జున, కేటీఆర్ ఇద్దరు ఆప్తమిత్రులు కావడమేనంటున్నారు. నాగార్జున కోరిక మేరకే కేటీఆర్ ఆదేశాలతో 3 ఏళ్ల క్రితం సమంత ఫోన్ని తెలంగాణ పోలీస్ ట్యాప్ చేశారని ఆరోపణ కూడా ఉంది. ఎన్ కన్వెన్షన్ పైన నాగార్జునకి ఏటా 100 కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుంది. ఎన్ కన్వెన్షన్ ఉన్న మొత్తం 10 ఎకరాల భూమిని విల్లా ప్రాజెక్టుగా మార్చాలనేది నాగార్జున ప్లానట. సిటీ మధ్యలో ఇంత ఖరీదైన ప్రాంతంలో విల్లాలు నిర్మించడం కొంచెం కష్టతరం కావడంతో ఈ ప్రాజెక్టులో కేటీఆర్ను కూడా భాగస్వామిని చేశారట నాగార్జున. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డికి తెలుసు కాబట్టే ఒక్క దెబ్బకు 2 పెట్లు అన్నట్టుగా తన ప్లాన్ని అమలు చేశాడని అంటున్నారు. అందుకే ఎన్ కన్వెన్షన్ కూల్చివేసే విషయంలో రేవంత్ రెడ్డి ఎక్కడా రాజీ పడలేదనే వాదన కూడా ఉంది. ఇదిలా ఉంటే హైడ్రా ఏర్పాటు పైన రాజకీయ వర్గాల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. రాష్ట్రంలో పెద్ద రియలెక్టర్స్ అందరితోనూ ఆయనకు సంబంధాలున్నాయి. అటువంటి పరిస్థితుల్లో హైడ్రాను సమర్థవంతంగా అమలు చేయగలుగుతారా? చెరువులు ఆక్రమించి కట్టిన ఇళ్లన్నిటినీ కూల్చివేయడం సాధ్యమేనా? ఇలా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఓ బడా వ్యక్తి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తే హైడ్రా పవర్ ఏంటో రియలెక్టర్లకు, సామాన్య జనంలోకి తేలిగ్గా వెళుతుందని ముఖ్యమంత్రి భావించారనే వదంతులు వ్యాపిస్తున్నాయి. మరో వాదన కూడా ఉంది. నాగార్జున లాంటి పెద్దవాళ్ల నిర్మాణాన్ని కూల్చివేస్తే మిగిలిన రియలెక్టర్లు, వ్యాపారులు పరుగులు పెడుతూ వస్తారని, అంతర్గతంగా వాళ్ళతో సెటిల్ చేసుకోవచ్చనే వ్యూహంతోనే రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఏది ఏమైనా నాగార్జున ఎన్ కన్వెన్షన్ని కూల్చివేయడం ద్వారా సీఎం కేటీఆర్కు పరోక్ష హెచ్చరిక పంపారనే విశ్లేషణలు సాగుతున్నాయి. రేపో మాపో జన్వాడలోని కేటీఆర్ బినామీ ఫామ్ హౌస్ను కూల్చివేయడం ఖాయమంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. మరి ఇది మెటా న్యూస్ అప్డేట్. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము 95K రీచ్ అయ్యాం. అండ్ ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.